ఇక తెలంగాణ విద్యలో కొన్ని మార్పులు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇటు స్కూల్ నుంచి జూనియర్ కాలేజెస్ వరకు విద్యలో ఉన్న కొన్ని మార్పులను చేస్తూ విద్యాశాఖ కొన్ని సిఫారసులు అయితే చేసింది సీఎం రేవంత్ రెడ్డికి. అవేంటి ఇక్కడ చూద్దాం. ఫీజుల నియంత్రణకు రావాలి, విశ్రాంతి జడ్జి లేదా మాజీ సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి అంటూ కూడా సూచనలు చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధికంగా వసూలు చేస్తే అనుమతి రద్దు, ఇక రికవరీ కూడా జరగదు అంటూ కూడా స్పష్టం చేశారు. మరో 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం కావాలి అంటూ కూడా స్పష్టం చేశారు సీఎం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అల్పాహారం, పాలు అందించాలి అంటూ కూడా స్పష్టం చేశారు పాఠశాలల్లోనే. ఇక విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇదే అంశానికి మరిన్ని అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. ఎప్సెట్ రద్దు చేయాలి అంటూ కూడా ఇట విద్యా విధానం 2026 విద్యా కమిషన్ సిఫారసు ఇది. ఎప్సెట్ రద్దు చేయాలి, ఇంటర్ సెకండ్ ఇయర్లో మాత్రమే బోర్డు పరీక్ష, ఉత్తీర్ణతకు కనీస మార్కుల శాతం 45 ఉండాలి అంటూ కూడా నిర్ణయం తీసుకుంది. ఇక నర్సరీ నుంచి ఆంగ్ల మాధ్యమమే అమల్లో ఉంచాలి. 1వ తరగతి నుంచి 3 భాషల విధానాన్ని అమలు చేయాలి. ఇక తెలంగాణ విద్యా విధానం 2026లో విద్యాశాఖ కమిషన్ ఇది సిఫారసు చేసింది. 100 పబ్లిక్ స్కూళ్లు ఈ ఏడాది నుంచే ప్రారంభించాలి. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సూచనలు ఇవి. ఇక పైలట్ ప్రాజెక్టు తరహాలో నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయాలి. ఇవి అన్ని విధాల ఆరుట్ల స్కూల్ మాదిరిగానే ఉండాలి అంటూ కూడా స్పష్టం చేశారు. కార్పొరేట్ తరహాలో క్యూర్ పరిధిలోని పాఠశాలల స్థాయి నుంచే కృత్రిమ మేధాపై బోధన కూడా కల్పించాలి విద్యార్థులకు అంటూ స్పష్టం చేశారు ఆయన. ఇక అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, స్కూల్ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్లు, డిక్షనరీలు, బూట్లు, సాక్సులతో కిట్ ని ఏర్పాటు చేయాలి అని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక ఫీజుల నియంత్రణకు కమిటీ వేస్తాము అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందాక చూసుకున్నాం విద్యాశాఖలో కొన్ని మార్పులు. దానికి సంబంధించే పూర్తి అప్డేట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. 45% మార్కులు వస్తేనే పాస్. స్కూల్ ఇంటర్ స్థాయిలో పాస్ మార్కులను 35% నుంచి 45% పెంచాలి. డిగ్రీ, పీజీ కోర్సుల్లో 50% మార్కులు వస్తేనే ఉత్తీర్ణత. ఇక టీచర్లు ఆటోమేటిక్ ప్రమోషన్లు ఇవ్వద్దు, పనితీరు ఆధారంగానే పదోన్నతులు కల్పించాలి అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లుగా ప్రొఫెసర్లనే నియమించాలి. ఇక ఐఐటీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుబంధంగా మార్చాలి. కార్పొరేట్ కు దీటుగా అన్ని స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులు కూడా నిర్వహించాలి అంటూ కూడా స్పష్టంగా ఉంది. ప్రైవేట్ కాలేజీల్లో క్లాసులు చెప్పకుండా కోచింగ్ ఇవ్వడం అనేది నిషేధం అంటూ కూడా స్పష్టంగా తెలిపింది ప్రభుత్వం.